లూకాసు వార్త 7వ అధ్యాయం చివరి వచనం మనమందరం మూలవాక్యంగా చదువుదాం రండి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పారు. చిన్న మాట ప్రార్థన చేద్దామా? నా కోసం కూడా మీరు ప్రేయర్లు ఎత్తి పట్టండి. కృపగల తండ్రి యేసయ్యా, ఈ కొద్ది సమయం మళ్ళా మాకు దీవెనకరంగా క్షేమకరంగా మార్చండి నాయన. విశ్వాసం అనే గొప్ప శక్తి ప్రభావం మనలో నింపండి. మా అవిశ్వాసపు స్థలాలను బాగు చేసి చక్కబరిచి పరిపూర్ణమైన కొండలను పెకలించే విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే సమాధానం యొక్క శక్తి ప్రభావం మేమందరం సంఘంలో అనుభవించాలి, ఇతరులకు ప్రకటించాలి. నీ కృపగల చేతులకు అప్పగిస్తూ అంధకార క్రియలేసులను బంధిస్తూ యేసునామమును బట్టి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మంచిది. లూకాసు వార్త 7వ అధ్యాయం అంటానే మనకు ఎవరు మతికి వస్తారు? పాపాత్మురాలైన స్త్రీ. అసలు దేవుడు కూడా ఆ మాట రాయటం అనేది చాలా కొన్నిసార్లు అర్థం కానప్పుడు బాధ అవుతుంది. ఆమెకు పేరు లేదా అండి? ఏదో ఉంటుంది, సుశీలమ్మ, కరుణమ్మ, లేదా కఠినమ్మ, ఏదో పేరు మంచిదో ఏదో ఒకటి పేరు అయితే లేకుండా ఏ స్త్రీ ఉండదు. చిన్నప్పుడే పేరు పెడతారు, కానీ దేవుడు ఆమె పేరు రాయించలే. ఎందుకు రాయించలేదంటే అంతగా పాపంతో నింపబడిపోయింది ఆయన. ఆ ప్రాంతంలో లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆమె పేరు బయటకు వచ్చింది ఊరిలో. ఏమని? ఇక ఆమె పేరు పాతబడిపోయింది. ఊరి పేరు లేదా ఆమెకు ఆ ఊరిలో ఉన్నటువంటి పేరు పాపాత్మురాలు అనే ఒక పేరు. బీదరాలంటే బాగుంటుంది, ఏమండి, దీనురాలంటే బాగుంటుంది. కానీ ఈమెవరు? బీదరాలు ఉందా లేదా బైబిల్లో? విధవరాలి కుమారుడు చచ్చిపోతే దేవుడు విధవరాలు ఉంది, బీదరాలు ఉంది, దీనురాలు ఉంది. ఇక్కడ ఎవరు? పాపాత్మురాలు. ఆమె పేరే అది పడిపోయింది ఊరిలో. అంటే అంత ఫేమస్ అయిపోయింది. పలానే అంటారు. అంతగా ఆమె పాపం చేసి ఆ పేరు సంపాదించుకుంది. కానీ కోట్ల మంది రక్షణ లేని వాళ్ళకంటే ఈమె అద్భుతమైన ఒక వ్యక్తిగా మార్చబడింది. ఆమె పాపం ద్వారా ఆమె చచ్చిన జీవితం జీవించింది. కానీ యేసు ప్రభువును తాకినప్పుడు ఆమె పునరుద్ధాన శక్తిని పొందింది. హల్లెలూయా. అక్కడ శిష్యులు సేవ విషయంలో భయపడితే దేవుడు వాళ్ళను బలపరిచి పునరుద్ధాన శక్తి కనబరిచి వాళ్లకు పరిశుద్ధాత్మను ఊదాడు. అది చదవలే మనం అక్కడ. ఎక్కడ? యోహాను సువార్త 20 ఒక్కసారి తిప్పుతుంది. దాని కంటిన్యూషనే ఇది కూడా. యోహాను సువార్త 20వ అధ్యాయం చదువునైనా. ఆయన ఈ మాట చెప్పి ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పాడు? మీరు వారి మీద ఊది పరిశుద్ధాత్మను. ఎలా ఊదాడు? జస్ట్ లైక్ మనకు వేరే ఆప్షన్ లేదు అర్థం చేసుకోవడానికి కూడా. ఆదాము నాసికారంధ్రంలో జీవవాయువును ఎలా ఊదితే అతడు జీవాత్మ అయ్యాడు, ఇక్కడ కూడా శిష్యులలోకి ఒక ఆత్మ, పరిశుద్ధాత్మను ఊదాడు. అందరి మీదకి వచ్చేసాడు. అంతకంటే ముందు ఏమని చెప్పాడు? మీరు 21 చూడండి. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నమ్మా. చిన్న కమిషన్ కాదు ఇది. దేవుడు నన్ను పంపడానికి ఎంత ప్లాన్ ఉందో, నేను మిమ్మల్ని పంపడానికి కూడా అంత ప్లాన్ ఉంది. వీళ్ళు పరలోకంలో యెరూషలేముకి పునాదులు. కాబట్టి పునాదులు మొదటేస్తారా, ఇల్లు మొదటేస్తారా? పునాదులు అంటే పరలోకంలో యెరూషలేముకి పునాదులు వేయాలనుకున్నప్పుడే వీళ్ళ పేర్లు దేవుని దగ్గరికి వచ్చేసినాయి. పలాని మత్త, యోహాను, యాకోబు, పేతురు, సీమోను పేతురు లేదా ఆంద్రేయ, వీళ్ళ పేర్లన్నీ చూసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. 12 మందిని ఇప్పుడు సేవకు పంపుతున్నాడు. సేవకు పంపేటప్పుడు
శక్తి నీకుండా ఎవరు పంపరు. ఏదైనా పనికి పురమాయిస్తే ఏదైనా ఇస్తేనే పంపిస్తారు. ఇప్పుడు నేను ఉదయం పిలిచి నాయన పోయి 1 కేజీ టమాటో పండు తేపని నేను అనుకోండి, డబ్బులు ఇయ్యనా? మీరు చెప్పండి. డబ్బులు ఇచ్చినాకనే పని చెప్తాం. వీళ్ళకు పని చెప్తున్నాడు దేవుడు అంటే ఏదో ఇవ్వాలి, ఆ పనికి సరిపోయిన శక్తి. ఏంటి ఆ శక్తి? పరిశుద్ధాత్మను ఊదటమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఊదాడన్నమాట. వాళ్ళకి ఊదుతానే వాళ్ళకు పునరుద్ధాన శక్తి. అప్పుడే వాళ్ళకు కొంత అర్థమైంది, గ్రహించారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా ఆడయ్యాడు. పెంతుకోస్తూ టచింగ్ వచ్చింది ఊరికే. ఆ పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి 2 ఆడయ్యాయి. దేవుని స్తోత్రం. వాళ్ళు ఇప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించడానికి, వాక్యం చెప్పడానికి శక్తిని పొందారు. ఏమి శక్తి కూడా వచ్చాడు, మనం ఇది పెద్దగా గమనించాం. ఏమన్నాడు 23లో? మీరు ఎవరి పాపమును, బాగినండి మాట, నువ్వు నిజముగా దేవుని సేవకుడైతే నువ్వు క్షమిస్తే ఆవతలకు దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే అలాగే నిలబడిపోతాయి. ఏమన్నాడు చదవండి. ఎవరి పాపములు క్షమించరు అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు ఉన్నీళ్ళు అట్లే పోకూడదు, వీళ్ళకు పాపాలు అలా ఉండాలి వీళ్ళకు అని సేవకుడు అనుకుంటే అవి నిలిచి ఉండునని వారితో చెప్పు. ఒక విధమైన అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, బాగా గమనించండి. సేవకుల దగ్గర కూడా ఏముంది? క్షమించే శక్తి. వాళ్ళు క్షమిస్తే ఎవరు క్షమిస్తారు? దేవుడు. ఎవరి పాపాలు ఉన్నీలే వానికి ఉండాలి, వాని కర్మ, వాడు కొద్దిగా అనుభవిస్తేనే కానీ తెలివి రాదు అని అనుకుంటే కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏలియా ఉన్నాడు, వాళ్ళ పాపాలు క్షమించవచ్చు కదా అనుకుందాం. ఇశ్రాయేలీల జనాంగం అంతటి మీదికి వర్షం రాకుండా పోవును కాకన్నాడు. ఇక 3.5 సంవత్సరం వర్షాలు రాలే. అంటే ఇతడు ఏం బలికితే అవుతుంది. దేవుని నిజమైన సేవకులు అంటే ఎవరంటే దేవుడు చెప్పిన మాటలు పలుకుతారు. దేవుని స్తోత్రం కలుగును కాదు. వీళ్ళ దగ్గర కూడా పవర్, అధికారం ఉంటుంది. వాడు అభివృద్ధి చెందును గాక, ఫలానాయం ఆశీర్వదించబడును గాక. చిట్టికి పెళ్లి కాకుండా ఉండే మీకు చెప్తే కదా మొన్న, కొద్దిగా ఇటు అటు లేట్ చేస్తే పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి. నేను అందుకే చెప్తుంటే ప్రతి చోట కూడా 20కి స్టార్ట్ చేస్తే 25కి పెళ్ళి అయిపోవాలి. 10 ప్రపోజల్స్ కూడా చూడొచ్చు అప్పుడు. 5 ఏళ్లలో చాలా టైం ఉంటుంది. చిట్టికి లేట్ అయింది కొద్దిగా. వాళ్ళ నాయన కొంతమందిని తీసుకొచ్చి చూపించినాడు, ప్రపోజల్స్ వచ్చినాయి కానీ ఆ పాప పొట్టిగా ఉందండి అని. నిజమే, కానీ ప్రార్థన రంజిత్ అన్న ఏమన్నాడంటే, బిడ్డ రేపు సంవత్సరం నీకు పెళ్ళి అవుతుంది అన్నాడు. అంతే అన్న. వెరీ నెక్స్ట్ ఇయర్ అరుణ్ కుమార్ దొరికాడు. నంద్యాల అతను. పెళ్ళి ఎక్కడ? అక్కడ ప్రభుదాస్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వాళ్ళ పెదనాన్న ఉన్నాడు. ప్రభుదాస్ రెడ్డి చర్చిలో పెళ్ళి అయింది. ఆయన ఏమైంత హైట్, మధ్యకు నడుము కాడికి ఈ పాప. అంటే ప్రవక్త చెప్పితే నెరవేరి దేవుని సేవకుల నోట్లో ఆశీర్వాదాలు ఉన్నాయి భద్రం. తల్లిదండ్రుల దగ్గర లేవా? తల్లిదండ్రుల ఆశీర్వాదం రావాలంటే వాళ్ళను ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా అంటే అర్థం ఏంటి? రెక్లెస్గా వదిలేయద్దు, నిర్లక్ష్యంగా ఉండద్దు అని అర్థం. ప్రియులరా, కనుక వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి, డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ సేవకుల దగ్గర ఉన్నాయి. సరే, ఇదంతా నేను చెప్పటంలే. సేవకు పంపేటప్పుడు ఖచ్చితంగా దేవుడు శక్తినిచ్చి పంపుతాడు, అధికారం ఇచ్చి పంపుతాడు, ఆత్మనిచ్చి పంపుతాడు. అట్లనే ఇప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ విషయంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, పాపముతో నింపబడి ఉంటే బాగున్నట్టు. నువ్వు రహస్యంగా చేయి, అందరికి తెలిసి చేయి, లేకుంటే ఎవరు తెలియకుండా చేయి, ఏమైనా చెయ్యి, కానీ హృదయంలో నెమ్మది పోతుంది. పాపము చేసే వాళ్ళకు సమాధానం ఉండదు. కాబట్టి ఆయన అనుకునేది, యేసు ప్రభు సంచరిస్తున్నాడు, ఆయన దగ్గరికి పోయి నా పాపాలు ఒప్పుకొని కడుక్కుంటా, ఆయన లోకరక్షకుడు అని చెప్తున్నారు. సమరయ స్త్రీ కాలంలో కూడా అన్నారు కదా, యోహాను 4లో, ఇతడు నిజముగా లోకరక్షకుడు అని నమ్మారు.
ఇక్కడ కూడా ఏమో వచ్చి సీమోన్ ఇంట్లోకి వచ్చి చాలాసేపు అక్కడ ఆ పని జరుగుతుంది, అక్కడ కూడికి జరుగుతుంది. యాక్చువల్గా లూకాసు వార్త 7వ అధ్యాయంలో సీమోను ఇంట్లో ఏం జరుగుతుంది? యేసు ప్రభు విందుకు పిలువబడ్డాడు, వచ్చాడు, ఆ విందు జరుగుతూ ఉంది. మధ్యలో ఈమె ఆ సీమోను కూడా అనుకున్నాడు, ఏంటి ఈమె పానకంలో పుడకలాగా ఏదో నేను విందు చేసుకుంటే సంతోషం ఉండి ఈమెను ఎవరు పిలిచారు? అసలు పిలుపు లేకుండా వచ్చిందంటే సిగ్గు లేదా? ఏదో లోపల అనుకుని బాధపడ్డాడు అతను. కానీ అవన్నీ పట్టింపు లేవు. వాటన్నిటికంటే భయంకరమైంది మోస్తుంది, అది పాపం. పాపం అనేది భారమైంది. అది రాత్రి సతాయిస్తుంది, పగులు సతాయిస్తుంది, అన్ని టయాలలో నీకు నెమ్మది లేకుండా చేస్తుంటుంది. ఏమో అనుకునేది, ఈయన దగ్గరికి వచ్చాను నెమ్మది పొందుకొని పోవాలి, నాకు వీళ్ళతో సంబంధం లేదు, మిగతాలతో సంబంధం లే, ఎవరు ఏమనుకుంటే నాకేం, నా కష్టం నాది, నా భారం నాది అని యేసు ప్రభు వెనక పక్క వచ్చి కన్నీళ్లతో పాదాలు. మీరు చెప్పండి, కన్నీళ్ళు ఊరికొస్తాయండి? ఎవరికైనా కన్నీళ్ళు ఊరికొస్తాయా? గాయమైతేనే కన్నీళ్ళు వస్తాయి. దేవుని స్తోత్రం. ఆమె జీవితంలో బలమైన గాయాలు ఉన్నాయి కాబట్టి కన్నీరు కార్చింది. యేసు ప్రభు లాస్ట్లో ఆ వచనం అన్నాడు 7లో, ఏమని? నీవు సమాధానము గలదానవై వెళ్ళుము. అది కూడా ఏమన్నాడు? నీ విశ్వాసం నిన్ను రక్షించెను. బాగా వినండి, రక్షించేవాడు ఎవరు? రక్షకుడు. బాగా వినాలి ఈ ఒక్క పాయింట్. రక్షించేవాడు ఎవరు? రక్షకుడు. అయితే నీ విశ్వాసం నిన్ను రక్షించింది. నేను రక్షకున్నే, కానీ నీ దగ్గర విశ్వాసం లేకపోతే నీకు రక్షణ వచ్చేది కాదు. నువ్వు వీటికి వచ్చావు, విశ్వాసంతో వచ్చావు, కన్నీళ్లతో నా పాదాలు గడిగావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎందు నిమిత్తము ఏ ఉద్దేశంతో విశ్వాసంతో వచ్చావో ఆ నీ విశ్వాసం. కొన్నిసార్లు మన విశ్వాసం మనకు రక్షణ ఇస్తుంది, మన విశ్వాసం మనకు స్వస్థతని ఇస్తుంది, మన విశ్వాసం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దావీదు విషయంలో ఒకసారి యెహోవాను బట్టి అతడు ధైర్యము, ఒకసారి చదవాలి మనం, వినలే? దావీదుకు అన్ని చుట్టుకున్నాయి ఒకసారి శ్రమలన్నీ, కానీ అతడు యెహోవాను బట్టి ఏ ఆలోచన, అది మనం అంటుంటాం ఒక మాట, దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు. ఇప్పుడు దావీదుకు దిక్కు కనపడలే, కానీ దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక్కడ కూడా ఆమెను గురించి యేసుప్రభు సాక్ష్యం ఇది, నీ విశ్వాసం నిన్ను. బాగా వినండి, మందిరానికి వచ్చేటప్పుడు దేంతో రావాలి? బైబిల్లో ఉంది, నీవు నా సన్నిధిలో కనబడినప్పుడు ఒట్టి చేతులతో కనబడవద్దు. ఇంత క్యాష్ కట్టలు తీసుకొని రమ్మని కాదు, ఎవరి దగ్గర ఉండవు. అసలు బీద విధవరాలు ఒక 2 కాసులు వేస్తేనే ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది అన్నాడు. డబ్బుల విషయం కానుకలు కాదు ఆయన మాట్లాడుతున్నది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో అంటే ఎలా రావాలి? ఎలాంటి చేతులతో రావాలి? చేతులు అంటే ప్రార్థన. నిన్న విన్నాం, ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి. హృదయంలో సిద్ధపడి మనస్సులో దేవుని దగ్గర నుంచి ఏదైనా తెచ్చుకోవాలి. నా పిల్లలకు సమస్య ఉంది, నాకు సమస్య ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యం భయంకరమైన జరిగింది, కుటుంబం శాపంలోకి వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర పోయి నేను ఏదైనా తెచ్చుకోవాలి ఈ ఆదివారం. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఆమెలో ఉన్న ఫస్ట్ది ఏంటంటే సమాధానం. ఎప్పుడు అంటే పాపాలు కడగబడినప్పుడు. నీ పాపాలు కడగబడితే సమాధానం వస్తుంది. అంతవరకు ఏదో ఒక పాపం నిలబడినా అది నిన్ను గలిబిలి చేస్తానే ఉంటుంది. చిన్న పాపములని వదిలేసినాం అనుకో, కొన్నిసార్లు ఆ చిన్న పాపం తోడేంటులాగా ఉండి మొత్తం పెరుగు చేస్తుంది. పాలల్లో ఎంత వేస్తారండి పెరుగు? చిన్న స్పూన్ వేస్తే చాలు, ఇంకా టైం ఇస్తే చాలు, కొంత టయానికి అది మొత్తం పులిసిపోతుంది. పులిసినది కొంచెమైనా ముద్దంతా పులిసిపోయినట్టు. సంఘంలో ఒక్కడు పాపం చేస్తున్నా సంఘం అంతటి మీద కోపాలు వస్తాయి. వాడు కోరహు చేసిన పనికి, లేదా అనుకుందాం ఆకాను చేసిన పనికి ఇశ్రాయేలందరికీ ఓటమి వచ్చింది కదా. కాబట్టి నేను పాపం నువ్వు పాపం చేస్తే నాయనా
ఆ ఎఫెక్ట్ సంఘానికి అంతా పడుతుంది. దాని ప్రభావం మొత్తం అంతా ఇంటికి పడుతుంది. తండ్రి పాపం కొన్నిసార్లు కుటుంబం మీద పడుతుంది, ఇక లేయలేరు అంతే. తల్లి పాపం కొన్నిసార్లు కుటుంబాల మీద పడతాయి, ఆ కుటుంబాలు స్పాయిల్ అయిపోతాయి. కానీ యేసు దగ్గరికి వస్తే విశ్వాసంతో ఆ కుటుంబం కూడా బాగవుతుంది. దేవునికి అసాధ్యమైంది ఏది లేని దాంట్లో ఇది కూడా. నీ కుటుంబం బాగు చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా చాలా ఏళ్ళు చూసినావు, అయిపోయింది, ఇంక బాగుపడేది ఏమున్నది, నాశనం అయిపోయినావు, చెడిపోయింది అంటాం. కాదు, లోపల ఏముండాలి? ఎంత చెడిపోయినా దేవుడు బాగు చేయగలడు. హల్లెలూయా. ఆ విశ్వాసంతో ఏమో వచ్చింది. ఆమె విశ్వాసం ఆమెను రక్షణలోకి నడిపించింది. పాపాల నుంచి పాప క్షమాపణ వచ్చిందంటే ఆమెకు అర్థమేంటి? పరలోకానికి ఎంట్రీ వచ్చింది ఆ రోజు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఈ పాపాత్మురాలికి ఏం పర్మిషన్ వచ్చింది? పరలోకములో ఆమె ప్రవేశం దొరికింది. అంత భాగ్యం కన్నీళ్లతో సంపాదించింది ఆమె. మనం ఏమన్నా డబ్బులు ఇవ్వాలి నా దేవుని దగ్గరికి? కన్నీరు పెట్టుబడిగా పెట్టాలి, ప్రార్థన పెట్టుబడిగా పెట్టాలి. కొన్నిసార్లు అన్నం మానుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆశీర్వాదాలు నీ మీద దిగి వస్తాయి. మళ్ళీ ఎక్కువ లేట్ చేయకూడదు. దేవుడు క్షమిస్తాలని కొంతమంది పాపం చేయటం అన్నిసార్లు కుదరవు. ఏదో ఒక టైంలో దేవుడు వెలివేసేది కూడా ఉంటుంది. జాగ్రత్త అన్నాడు కదా 1 కొరింథీ 5వ అధ్యాయంలో, ఒకడు వ్యభిచారం చేస్తుంటే వాడిని వెలివేయండి, అసలు సంఘంలో ఉంచొద్దు వాడిని. పులిచిన వాడు ఒక్కడునే ముద్దంతా. అది కఠినంగా ఉన్నట్టున్నా కానీ ఒకవేళ పెట్టుకుందాం, మనం మంచి యేసు ప్రభు క్షమించమన్నాడు అని చెప్పి వాడిని కూడా పెట్టుకునేమనుకో, వాడు ఒక్కొక్కరికి ఆ అపవిత్రాత్మను ఎక్కిస్తాడు. అంటువ్యాధి అది, వ్యభిచారపాత్మ అంటువ్యాధి. మెల్లగా పక్కన వాళ్ళు దూరి వాళ్ళను కూడా పడేసి మొత్తం స్పాయిల్ చేస్తుంది. అందుకే దేవుడు వాడిని ముందు పెరికేయండి అన్నాడు. మీరు బహుగా ఫలించాలంటే పనికిరాని తీగలు తీసేయాలి. ఎందుకు తీసేయాలి? బహుగా ఫలించినట్టు. దేవుని స్తోత్రం. అక్కడే పక్కనే చూడండి 8వ అధ్యాయంలో పిల్లారా 48వ వచనం. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని. ఏమండి ఏం చెప్పాను నేను? కుమారి నీ విశ్వాసం నిన్ను, తేడా ఏంటి? అక్కడ పాపాత్మురాలను రక్షించాడు, నీ విశ్వాసం నిన్ను రక్షణలోకి నడిపించింది. ఇక్కడ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. విశ్వాసానికి అన్ని సాధ్యమా? అన్ని సాధ్యం. నమ్మువానికి అన్నాడా లేదా? మీరు చెప్పండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కాబట్టి ఇక్కడ రోగమున్న పాపమున్న క్షమించగలిగే దేవుని దగ్గరికి పోవాలి, విశ్వాసంతో పోవాలి, కన్నీళ్లతో పోవాలి. యోనా కాలంలో నినివే పట్టణస్థులందరూ అన్నం మానేసి దేవుని పట్టుకొని ప్రభావం కనికరించమని ఉపవాస ప్రార్థన చేస్తే మొత్తం పట్టణానికే క్షమాపణ. ఇక్కడ వ్యక్తికి క్షమాపణ, అక్కడ పట్టణానికి క్షమాపణ. ఇప్పుడు మనం భక్తులుగా ఎదిగితే, నిజంగా ఎదిగితే ఆదోని పట్టణమే క్షమించబడచ్చు. ఆటికి నడవాలంటే అది ఈజీ కాదు, కానీ నువ్వు నమ్మకస్తులు అయితే ఇష్టం. దేవుడు అన్నడం లేదా అబ్రహాంతో 10 మంది నీతిమంతులుంటే ఆ నినివే సోదమ గొమొర్రా పట్టణాలు 2 పట్టణాలను కాపాడు. 50 మంది అంటే ఒకవేళ కొంపది 50 మంది ఉంటే 50 మంది ఆడ నీతిమంతులు, నిజంగా దేవుని దృష్టిలో నీతిమంతులు ఉంటే ఆ 2 పట్టణాల మీదకి అగ్నిగంధకాలు వచ్చేవి కావు. అంటే వాళ్ళు పాపం చేసిందని చనిపోయినారు అనేది కాదుడా. నో, నీతిమంతులు లేకపోవడం వల్ల చనిపోయినారు. మీరు చెప్పండి, పాపం వలన నినివే సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైనాయా? 10 మంది నీతిమంతులు లేక నాశనమైనారా? మీరు చెప్పాలి కరెక్ట్గా. కాబట్టి నీతిమంతులు 10 మంది ఉంటే ఆ 2 పట్టణాలు కాపాడబడి. వీళ్ళరా, నువ్వు క్షమించబడాలి,
నీ కుటుంబపు జీన్స్ తరాల నుంచి వస్తున్న పాపాలు కూడా కడగబడాలి. కొంతమంది పోవు, కొంతమంది పోవు. మేము చూసినామండి. కొంత నీ తండ్రి పాపాలు కంటిన్యూ అవుతుంటాయి, లోపల సేమ్ జీన్స్ వస్తుంటాయి. వాటిని ప్రార్థన చేత పెళ్ళగించాలి. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి ప్రియులరా, నీ విశ్వాసం నిన్ను రక్షించింది అని 7లో చెప్పాడు. 8లో నీ విశ్వాసం. సమస్య చిన్నదండి. ఈమెమో పావాలు చేసి 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 నెమ్మది పోగొట్టుకుంది. అక్కడ 8వ అధ్యాయంలో ఒక ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. ఆమెకు ఎన్నేళ్ళ నుంచి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉంటే మనిషి ఎక్కువస్తారా? అందంగా ఉంటారా? శక్తి ఉంటుందా? అసలు జీవం ఉంటుందా మనిషిలో? ముఖాన్ని చూడబుద్ధి అవుతుందా? ఎటువంటి ప్రాబ్లం అది? ఎందుకు అవుతుంది? అది ఏదైనా కానీ ప్రాబ్లం విశ్వాసంతో స్వస్థత వస్తుంది. ఈ దినం దేవునితో చెప్పు, ప్రభువా నా విశ్వాసమును బాగు చేయి. నేను ఒకటే చెప్తున్నా, అక్కడ శిష్యులు సేవ చేయడానికి భయపడితే సమాధానం ఇచ్చాడు. ఇక్కడేమో రోగాన్ని బట్టి భయపడితే స్వస్థత ఇచ్చాడు. అన్నాడా లేదా? సమాధానం కలవదాని వైపు ఉమ్మన్నాడా లేదా? అట్లనే పాపముతో వచ్చిన స్త్రీని కూడా ఏమన్నాడు? సమాధానం కలగని వైపు. అంటే అర్థం ఏంటి? పరలోకంలో నీకు నీ పాపాలు కడిగేసినాను, ఇక ఆడికి వచ్చేను అని. పాప క్షమాపణ వచ్చినప్పుడే సమాధానం లోపలికి. మనం ఎంత ప్రార్థన చేసినా కొన్ని పాపాలు పోవు. దేవుడేమో క్షమిస్తా లేరా అంటాడు, కానీ నీకే అనుమానం. నువ్వే దేవుని నమ్మవు. ప్రభా నువ్వు క్షమించినావో లేదో అంటుంటావు సారికి. అందుకే అవిశ్వాసం ఉండే చోట సకలమైన చీకటి అడుగుకుంటుంది. కాబట్టి మనకు ఉండాల్సిన మొట్టమొదటి ఆయుధం ఏంటి? విశ్వాస మూలముగా నీతిమంతులు బ్రతుకుదురు. హల్లెలూయా. అసలు ఏ ఉద్యోగం లేకపోయినా, నీకేమీ లేకపోయినా, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నువ్వు నీతిమంతులు అయి ఉంటే నీ విశ్వాసాన్ని బట్టి జీవితకాలం అంతా బ్రతుకుతావు. అదే కదండి మార్టిన్ లూథర్ స్లోగన్, నీతిమంతుని విశ్వాసం మూలముగా. కనుక ఈ సమయంలో పాపం ఉండే వాళ్ళకి సమాధానం ఉండదు, రోగంతో ఉండే వాళ్ళకి సమాధానం ఉండదు, భయం ఉండే వాళ్ళకి సమాధానం ఉండదు. కానీ యేసు అక్కడికి వస్తే, నువ్వు యేసు దగ్గరికి వచ్చినా, యేసై నీ దగ్గరికి వచ్చిన సమాధానం దొరుకుతుంది. మరి నువ్వెందుకు అడగకుండా ఉన్నావు? సమస్యలు చెప్తావేంటి? పాస్టర్లకు చెప్తావు, వాళ్ళకి చెప్తావు, వీళ్ళకి చెప్తావు, ప్రార్థన చేయమని అడుగుతావు. మరి నువ్వే ఉపవాసం ఉండి ఎందుకు అడగవు? నీ కుటుంబం కోసం నువ్వు ఉపవాసం ఉండాలి. అసలు సంఘానికి ఒక్కరు రాకూడదు ఎప్పుడు. యూ షుడ్ కమ్ విత్ ఫ్యామిలీ. నీ భర్త, నువ్వు, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె భోజనపు బల దగ్గర ఉండాలా. దానికి విరోధమైంది జరుగుతుందంటే చీకటి కార్యం జరుగుతుందని చెప్పి జాగ్రత్త. ఆయనకి యేసు ప్రభువు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారును క్షణమవుతారు. కనుక ఆ విశ్వాసాన్ని బాగు చేయమని ప్రభువుని అడుగుదాం. భయాన్ని తీసేయమని, రోగ భయాన్ని, పాప భయాన్ని, సేవా భయాన్ని, అన్నిటి భయాలను తీసేయి ప్రభు. దావీదు అన్నాడు, నీతిమంతునికి కలుగు భయములు అన్నిటిలో నుండి యెహోవా వాణిని విడిపించాడు. నీతిమంతునికి భయాలు ఉండవా? కానీ ప్రార్థన చేస్తాడు, విడిపించబడతాడు, ప్రార్థన చేస్తాడు, విడిపించబడతాడు. అట్టి కృప మనకందరికీ దేవుడు దయచేయునుగాక. ఈ మాటలు హృదయంలో ముద్రించబడి రేపటి వారం అంత పని చేయునుగాక. రండి ప్రార్థన చేద్దాం.